వల్లి, నీతో మాట్లాడాలి, పద. భయపడకు వల్లి, నిన్నేమి ఇబ్బంది పెట్టాం. నువ్వు ఇంక ఇక్కడ ఉండక్కర్లేదు. నీకు తెలిసింది చెప్పి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. వల్లి, మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం. చెల్లి సంతోషమే మా సంతోషం అని మేము అనుకుంటున్నాం. అయిందేదో అయ్యింది, జరిగిందేది మనసులో పెట్టుకోకుండా వాళ్ళు ఎక్కడున్నారో చెప్తే తీసుకొచ్చి వాళ్ళకి పెళ్లి చేస్తాం. నీకు తెలియదు అని మాకు అర్థమవుతుంది సత్యవల్లి. నీకు తెలిసింది మాకు పనికిరాకపోవచ్చేమోనని నీ అభిప్రాయం. ఏమో, అందులోనే ఉపయోగపడేదేదన్నా ఉండొచ్చు కదా. తొందరేం లేదు వల్లి, బాగా ఆలోచించి చెప్పు. నువ్వు చెప్పేదానిలోనే ఈ ఇంటి భవిష్యత్తు ఆధారపడింది వల్లి. ఇప్పుడు వాళ్ళని మేమేదో చేస్తామని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పెళ్లి చేస్తాం. వాళ్ళకి కానీ నీకు కానీ ఇప్పుడు మాకు కానీ కావాల్సింది అదే కదా. మీరు చెప్తోంది నాకు సంతోషం కలిగించే విషయమే పెరియబాబు. కానీ నాకు నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఆలోచించు సత్యవల్లి, ఏదో ఒకటి ఉండే ఉంటుంది. వాళ్ళిక్కడ ఉన్నారు అని చెప్పకపోయినా ఫోన్ అయినా చేసుంటే చెప్పు. ఆ నెంబర్ని కనిపెట్టైనా వాళ్ళెక్కడున్నారో మనం తెలుసుకోవచ్చు. ఏమంటావు పెదబాబు? అవును వల్లి, నంబరున్నా కనిపెట్టచ్చు. వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి నీకెప్పుడైనా ఫోన్ చేశారేమో ఆలోచించు. పెద్దమ్మ గారు, ఇంతకు ముందే అన్న ఫోన్ చేశాడు. పూర్తిగా మాట్లాడక ముందే ఎవరో లాగేసుకున్నట్టు అనిపించింది. కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను అని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ కట్ అయింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,